సీఎం రేవంత్ నిన్నటి ఖమ్మం పర్యటనలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇప్పటికీ ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానులు, అనుచరులు ఉన్నారని చెప్పారు. వారందరికీ ఒక విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ను 100 మీటర్ల గోతిలో పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ పేరు చెప్తూ రేవంత్ ఏమన్నారో చూద్దాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, 2034 వరకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే ఉంటుందని మరోసారి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాటు తాను సీఎంగా ఉంటానన్నారు. కొందరు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, రియాలిటీలో అది సాధ్యం కాదన్నారు రేవంత్. వాడో వీడో వస్తున్నాం అని ఏడికి రాడు. వచ్చేటోనికి ఎరిగింది పాముదుల వండుకున్నాడు. ఇంక వచ్చేటోడు ఎవరు లేడు, లేచేటోడు లేడు, లేచి నిలబట్టోడు లేడు. 2023 నుంచి 2034 వరకు మనమే అధికారంలో ఉంటాం. చరిత్ర పునరావృతం అవుతుంది. ఈరోజు ఈ ఖమ్మం జిల్లా నుంచి రాముల వారి సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు 10 ఏళ్ళు తెలుగుదేశం, మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్, ఆ తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్. ఈ 10 ఏళ్ళు మనది పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ఆ 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.